హలో, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ బుక్లోని రెసిపీ రూ అఫ్జా. బయట ఎంతో ఖరీదైన ఈ రూ అఫ్జాని మన ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా చేసుకోవచ్చు. దాన్ని ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చెప్తాను. రోజ్ ఫ్లేవర్స్, ఇవి పన్నీర్ రోజా పూలు, దాదాపుగా 12 ఫ్లేవర్స్ నుంచి తీసినటువంటి పెటల్స్, 1 కేజీ చక్కెర, రోజ్ ఎసెన్స్ ఏదైనా ఒక ఫుడ్ కలర్, రోజ్ వాటర్, స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక పాత్ర పెట్టి ఒక లీటర్ నీళ్లు పోసుకోవాలి. మనం తీసుకున్న రోజా పూలని బాగా వాష్ చేసుకోవాలి 2-3 మాటలు. వాటిని ఇందులో చేర్చుకోవాలి. ఈ రోజా పూలు కలర్ మారే వరకు ఈ నీళ్ళను తెల్లబెట్టాలి. నీళ్ళు బాగా తెల్లాయి, పూల కలర్ కూడా మారిపోయింది. దీని కలర్ లైట్గా ఈ నీళ్ళల్లోకి వచ్చేసింది. ఫ్లేవరు 2 ఈ నీళ్ళకి పట్టాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళని ఫిల్టర్ చేసుకుందాం. ఈ మాదిరి ఫిల్టర్ చేసుకోవాలి. మళ్ళీ అదే పాత్రను పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని ఈ నీళ్ళని అందులో పోసి చక్కెర వేసి బాగా ఉడికించాలి. దీన్ని మనం గులాబ్ జామున్ చేసే జీరా పక్కువ వచ్చే వరకు ఉంచాలి. చక్కెర క్రిస్టలైజ్ కాకుండా ఉండడానికి కొద్దిగా మనం నిమ్మ ఉప్పు కలుపుకుందాం. ఈ నిమ్మ ఉప్పు ఆప్షన్. నిమ్మ ఉప్పు దొరికితే నిమ్మ ఉప్పు కలుపుకోండి, లేకపోతే కొద్దిగా అరచెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు. మరి ఏ కలరు కలపకుండానే కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. కలర్ పర్లేదు అనుకున్న వాళ్ళు కలర్ని అవాయిడ్ చేసుకోవచ్చు.
కానీ న్యాచురల్గా రూఅబ్జా టెక్స్చర్ రావాలంటే కొంచెం కలర్ కలుపుకుంటే రూఅబ్జా టెక్స్చర్ బాగా వస్తుంది. ఆ కలరు అది జీరా పదానికి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు దీనిని బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిపోయింది. 2 స్పూన్ల రోజ్ వాటర్, అర స్పూన్ రోజ్ ఎసెన్స్, కొద్దిగా దాదాపుగా ఒక అర స్పూన్ పింక్ కలర్, అంతే అండి. రెడీ అయిపోయింది రూఅబ్జా. ఇవన్నిటిని బాగా కలిపేసాము. సోడాలో నిమ్మకాయ పిండుకొని ఇది కొద్దిగా వేసుకొని కలుపుకుంటే రూఅబ్జా షర్బత్ అవుతుంది. పాలల్లో వేసుకుంటే రోస్ మిల్క్ అవుతుంది. దీనిని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 3 నెలల దాకా చెడిపోదు. స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.